సో ఇన్ కేస్ ఆఫ్ ఈక్వేటర్ ట్రయాంగిల్ లో యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎప్పుడు కూడా 60 60 60 ఈక్వేటర్ అంటే 60 ఉంటుంది కదా. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 degrees ఉంటుంది. ప్రిజం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇంతవరకు ఈ బేస్ ఆఫ్ ద ప్రిజం ఇంతవరకు మనం కన్సిడర్ చేసినట్లయితే వేరే డయాగ్రామ్ తీసుకుంటాం. అయితే ప్రిజం లో ఏం జరుగుతుంది, ఇది రిఫ్రాక్టివ్ యాంగిల్ ఆఫ్ ప్రిజం. సో ఈ లైట్ రే అనేది ఈ ఇన్సిడెంట్ రే అంటాం కదా. సో ఇన్సిడెంట్ రే అనేది టువర్డ్స్ నార్మల్ దగ్గర ఇక్కడ బెండ్ అవుతుంది. సో ఇక్కడ ఎయిర్ లో నుంచి గ్లాస్ లోకి వచ్చేస్తుంది, గ్లాస్ లో నుంచి మళ్ళీ టువర్డ్స్ నార్మల్ దగ్గర బెండ్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ 3 రేస్ ఫామ్ అవుతాయి. ఇన్సిడెంట్ రే, ఇదేమో రిఫ్రాక్టెడ్ రే, ఇదేమో ఎమర్జెంట్ రే. సో ఈ ఎమర్జెంట్ రే గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దీన్నేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1 అంటాం, దీన్నేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I2 అంటాం. ఇక్కడ ఫస్ట్ రిఫ్రాక్టివ్ యాంగిల్ R1, ఇక్కడేమో సెకండ్ రిఫ్రాక్టివ్ యాంగిల్ R2 అవుతుంది. సో ఇంతకు ముందు మనం ఈ డెరివేషన్ రాబట్టాం. ఏ ఈక్వల్ టు ఏమవ్వాలి, R1 ప్లస్ R2. యూజువల్ గా ఈ రిఫ్రాక్టెడ్ రే కూడా ఏమవ్వాలి, ఇలా ఇలా వెళ్ళవలసినటువంటి రిఫ్రాక్టెడ్ రే ఇక్కడ నార్మల్ కి ఇలా బెండ్ అయింది కదా. సో ఇలా వెళ్ళవలసింది ఇలా బెండ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనకు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఉంటుంది. సో ఇంతకు ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న డెరివేషన్ లో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు I1 ప్లస్ I2 మైనస్ A. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇచ్చినప్పుడు మనకు రకరకాల డీవియేషన్స్ ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఫామ్ అయ్యే రకరకాల డీవియేషన్స్ అన్ని గ్రాఫ్ లో మనం తీసుకుంటాయి. సో ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకుంటాం, అలానే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఏమో వై యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరిగే కొద్దీ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తగ్గుతూ పెరుగుతుంది. సో ఇక్కడ మనకు పెరాబోలా షేప్ లో ఇలా వచ్చేస్తుంది గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ అనేది ఎక్కడైతే మినిమం అవుతుందో, సో ఏ వాల్యూ దగ్గర ఏ పాయింట్ దగ్గర మినిమం అవుతుందో ఆ పాయింట్ ని మనం డెల్టా M అంటాం. సో ఈ డెల్టాని యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటాం. రిఫ్రాక్టెడ్ రే బికమ్స్ టు ప్యారలల్ టు బేస్ ఆఫ్ ద ప్రిజం. సో ఇలా ప్యారలల్ గా వచ్చినప్పుడు ఏమవ్వాలి, I1 ఈక్వల్ టు I2, R1 ఈక్వల్ టు R2 అవ్వాలి. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మనం అప్లై చేసినప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవ్వాలి, 2R అవ్వాలి. సో R ఈక్వల్ టు ఏమవ్వాలి, A/2. డెల్టా M ఈక్వల్ టు 2I మైనస్ A అవ్వాలి. దీని నుంచి మనం I ఈక్వల్ టు రాయొచ్చు, డెల్టా M ప్లస్ A/2. సో అదేవిధంగా మనకు మ్యూ ఈక్వల్ టు ఏమని తెలుసు, సైన్ I బై సైన్ R అని తెలుసు కదా. మ్యూ ఈక్వల్ టు సైన్ ఆఫ్ డెల్టా M ప్లస్ A/2 బై సైన్ R, R అంటే A/2, సైన్ ఆఫ్ A/2. So this is most important formula. So this is most important formula of refractive index in prism. ఓకే స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.